దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుని యొక్క మహాకృప మనలందరినీ కూడా దగ్గర చేస్తుందని నమ్ముతున్నాను. ఆయన కృప వలన మనం కలిగి ఉంటున్నాం, ఆయన కృప వలనే జీవిస్తున్నాం, ఆయన కృప వలనే నడుస్తున్నాం, ఆయన కృప వలనే మనం బ్రతుకుతున్నాం, ఆయన కృప వలనే తిరిగి మనందరం కలుసుకుంటున్నాము. దేవునికి స్తోత్ర. పోయిన వారం మరి నేను మీకు ద్రోహులు, మూర్ఖులు చెప్పాను. దానికి ముందు క్రూరులు, సజ్జన ద్వేషుల గురించి చెప్పాను. వాస్తవంగా ఇప్పటికి 16 చెప్పాను మీకు. ఇప్పటికి 16 చెప్పాను. ఆ 16 ఏంటేంటియో ఎలా ఉంటాయో కూడా తెలియజేశాను. ఇప్పుడు ఈ యొక్క వారం నేను మీతో చెప్పబోయేది గర్వాంధులు. ఎవరండి వాళ్ళు? గర్వాంధులు. జాగ్రత్తగా వినాలి. గర్వాన్ని తలకెక్కించుకోకూడదు ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే బైబిల్లో ఒక మాట అంటాడు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసును, నాశనానికి ముందు గర్వమును నడుచును అన్నాడు. మనం ఎప్పుడైతే పడబోయేటప్పుడు మాత్రం అహంకారం ఉంటుంది. అహంకారంతో నెత్తికొస్తే కళ్ళు కింద చూడడం, అప్పుడు పడిపోతాం. నాశనం దగ్గరకు వచ్చినప్పుడే మళ్ళీ గర్వం పెరుగుద్ది. ఆ గర్వం మాటలు కూడా అంత గర్వంగా మాట్లాడుతాం మనం. ఇవి ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఏమంటాడంటే గర్వాంధులు అన్నాడు. ఎవరంట వీళ్ళు? గర్వాంధులు. నీలో గర్వం ఉందా? అసలు నాలో గర్వం ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఆ గర్వం అనేటువంటిది ఎలా ఉంటుంది అనుకుంటున్నావా? ఒక్కసారి చూద్దాం మనం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో నుండి మనం చూద్దాం. ఈ గర్వాంధుడు ఎలాంటి వాడు అని అంటే, మొదట గంట వాడికి ఏం తెలియదంట. వాస్తవంగా గర్వించేటువంటి వాళ్ళు, ఆ గర్వంతో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాస్తవంగా వాళ్ళకి ఏం తెలియదు. మంచి ఏంటో చెడేంటో కూడా తెలియదు. అసలు మూలం తెలియదు, దాని విధానం తెలియదు, ఏం తెలీదు. అలాంటి వాళ్ళకే ముందు గర్వం ఎక్కువ ఉంటుంది. ఏంటి మాకు అన్నీ తెలుసులే అని అంటారు. దాని గురించి ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పలేకాళ్ళు. అందుకని ఇక్కడ మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో నుంచి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. దురానుమానములు అంటే ఈ గర్వం వల్ల దురానుమానాలు ఎక్కువైపోతాయి. దురానుమానం అంటే ఒక మనిషిని అనవసరంగా మనం అనుమానించడం. ఎందుకంటే గర్వం అనేటువంటి నీ తలకెక్కించుకున్నావు కదా, ఆ దురానుమానం ఎక్కువైపోద్ది నీకు. నీకు అసలు వాస్తవంగా నీకేం తెలియదు. వాడికి ఏమీ తెలియకయే అన్నాడు. వాడు నిజంగా ఏం తెలియదు. వాళ్ళకి గర్వించేవాడు ఎవ్వడికి కూడా నాకు అన్నీ తెలుసు అనుకోవటం తప్పు. వాడికి ఏం తెలియదు. వాడికి ఏమీ తెలియకయే వాడు గర్విస్తున్నాడు. వాడు ఆ యొక్క గర్వం వల్ల ఎంత దూరం వెళ్తున్నాడో చూడండి ఒకసారి. దురానుమానాలు ఎక్కువైపోతాయి. వాళ్ళు కూర్చున్న ప్లేస్ను వాళ్ళే అనుమానం ఉంటుందా? వండుకున్న అన్నం తింటాను కూడా తింటానా అనుమానం. ఈ అనుమానాల వల్ల కొన్ని సంసారాలే నాశనం అయిపోతాయి. అనుమానం అనేది రాకూడదండి, దురానుమానం అది. ఎందుకంటే నీ గర్వం వల్ల దురానుమానం వస్తుంది. ఆ గర్వం లేకపోతే దురానుమానం రాదు. దురానుమానం వచ్చింది అని అంటే నీలో గర్వం వల్ల వస్తుంది అది. ఒక భర్త డ్యూటీకి వెళ్తాడు, ఇంటికి పాపం ఎంతో సంతోషంగా వస్తాడు. భార్య అంటది, ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగిపోతున్నావు అంటే ఏంటిది? అది అనుమానమా దురానుమానమా? ఆలోచించండి. అది అనుమానం కాదు, దురనుమానం. ఎందుకంటే నీలో గర్వం పెరిగింది కాబట్టి, ఆ గర్వాన్ని పోషిస్తున్నావు కాబట్టి ఆ దురనుమానం వచ్చింది. అనుమానం వేరు. అనుమానం అది ఎలా ఉంటుందని అడుగుతావా? తన భార్య పక్కన ఉండగానే వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడో లేకపోతే తిరిగి చూస్తున్నాడు అనుకో, ఏంటి నీకు అని అంటది. అది అనుమానం.
ఇది అది కాదు, ఇది దురనుమానం. ఎందుకు? గర్వం నీలో ఉంది కాబట్టి ఏం తెలియదు అసలుకి. ఏం తెలియకోకుండా వచ్చేదే గర్వం. ఆ గర్వాన్ని పెంచి పోషిస్తున్నావు. ఇప్పుడు దాకా మాట్లాడొచ్చావా? ఏంటది? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, మరొక మాట చూపిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రికలోకి వద్దాం. 11వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం ప్రియ దేవుని పిల్లలారా. 20వ వచనంలో నుండి చదువుదాం. ఇక్కడ మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నారు. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? గర్వించక దేవునికి భయపడు. గర్వం అనేది మన దగ్గరకు రాకూడదండి. అసలు గర్వం దేనికి? ఏం చేయగలుగుతావు? ఒక సామెత ఉండేది, జానడు పొడుగు చేయలేవు, మూరెడు కొరస చేయలేవు అనేవాళ్ళు. అసలు దాని అర్థం ఏంటో తెలుసా? జానడు పొడుగు, మూరెడు కొరస. ఒక తాడు తీసుకొని అది కట్ చేసాం అనుకుందాం, దాన్ని తిరిగి ముడేస్తావు. గట్టిగా ముడేసేసి మళ్ళీ చేశాను రా తాడు అనుకుంటావు, ఓకే. కానీ ఇంతకు ముందు ఉన్న పొడుగు ఉంటుంది, అది దాన్ని మళ్ళీ నువ్వు పొడవు చేసి చూద్దాం, చేయలేవు. మూరెడు కొరస చేద్దామని చెప్పి ఒక పక్కన కట్ చేసావు. అది నీ యొక్క తెలివితేటలు. ఆ మూరెడు కొరసని నువ్వేం చేస్తున్నావు? కట్ చేసావు. మళ్ళీ దాన్ని నువ్వు జానడు పొడుగు చేయగలవా? ఒక జానడు ఎక్కువ అవసరంలా, జానడు పొడుగు చేయగలవా? చేయలేవు. మన జీవితం ఎలా అనుకుంటున్నారు మీరు? ఎందుకు గర్వించాలి? గర్వంతో మనకు వచ్చే లాభం ఏంటి? హల్లెలూయా. అందుకని ఈ యొక్క విషయాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏమన్నాడు ఆయన? మీరు గర్వించొద్దు. గర్వం దేనికి? ఆ యొక్క గర్వం వల్ల నువ్వు పొందుకునేటువంటి లాభం ఏమిటి అని దేవుడు ఈ రోజున మనల్ని అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరొక మాట మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అన్నాడు. మనం గర్వించకుండా ఈ విధంగా నడిస్తే దేవుడు కాపాడతాడు మనల్ని. గర్వం దేనికి నీకు? ఒక రకంగా మనం చూస్తే గర్వం వల్ల బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజులు రాజ్యాలు కుప్పగూలిపోయాయి. ఇప్పుడు నేను ఆ చరిత్రలోకి మిమ్మల్ని తీసుకెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఒక సబ్జెక్టులో వెళ్తున్నాం, సబ్జెక్టు పరంగానే వెళ్ళాలి. గర్వం అనేటువంటిది మంచిది కాదు. మీకు ఒక మాట చెప్తాను. అక్కడ కారణం ఏంటంటే, యెషయా గ్రంథంలో అక్కడ ఒకడు గర్వించాడు. ఆ గర్వం ఎలా ఉందో అది మనం చూడొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆ చరిత్ర మొత్తం నేను చెప్పను కదా, అందుకని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 14వ అధ్యాయము యెషయా గ్రంథము 12వ వచనం నుండి, 14వ అధ్యాయము 12వ వచనములో నుండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములోకములకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచున్నట్లుగా తలపోయిదురు. ఏమి ఇక్కడ జరిగింది ఏంటండి? మనస్సులో అనుకున్నాడు, వాడు మనసులో గర్వించాడు. ఆకాశానికి ఎక్కిపోతాను, ఆ మేఘమండలం మీదకి వెళ్ళిపోతాను, నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని వేసుకుంటున్నాను, ఆ సభాపర్వతం మీద కూర్చుంటున్నాను, ఆ సింహాసనాన్ని
ఆ దేవుని మహోన్నతుడి పక్కన నేను వేసేసుకుంటాను అనుకుంటున్నాడు. వాడు అనుకున్నాడు, గర్వించాడు, అధా పాతాళానికి త్రోయబడ్డాడు. దేవునికి స్తోత్ర. గర్వము వలన వచ్చునది నీకు మరణమే. దేవునికి స్తోత్ర. గర్వము వలన వచ్చునది నువ్వు అధా పాతాళములోనికి జారిపోవడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మనసులో కూడా గర్వించకు. దేవునికి స్తోత్ర. చూడండి, ఇంకొక మాటను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. వీళ్ళంట ఇలాంటి గర్వం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? దేవుని కంటే సుఖానుభవం కలిగి ఉండాలి మేము అనుకుంటారంట వాళ్ళు. అలాంటి వాడిని ఇప్పుడు చూపించా మీకు నేను. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా నేను పొందుకోవాలి అనేటువంటి వాడు. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దీనిని గూర్చి మీకు అనేక పర్యాయాలను చెప్తానే వస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఏడ్చుచూ మీతో చెప్తున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసి వచ్చిన సంగతులను అందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటినే మనస్కరిస్తున్నారు. ఇక్కడ వీళ్ళంట ఇంత గర్వించి దేవుని కంటే సుఖానుభవాన్ని నేను ఎక్కువ పొందాలి అనుకున్నటువంటి వాడంట ఆడు కడుపుకే వాడు దాసుడు అంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారంట. భూ సంబంధమైన దాని మీద ఏమున్నాయి? భూ సంబంధమైన ఏంటి చెప్పండి చూద్దాం. ఇళ్ళు, మేడలు, మిద్దెలు, భోగాలు, భాగ్యాలు, స్థలాలు, ఇంకా వెండి, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, ఇంకా భోగభాగ్యాలు, మంచి మంచి వస్త్రాలు, అధికార దర్పాలు, ఇది ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ భూ సంబంధమైనటువంటివే. మంచి ఆహారం. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఆకలి అవుతుంది, అక్కడ ఒక బండి మీద ఒక మంచి టిఫిన్ వేస్తున్నాడు, నువ్వు అక్కడ తిన్నా అదే టిఫిను. ఇంకా వాస్తవం చెప్పాలంటే నువ్వు 5 స్టార్ హోటల్కి వెళ్ళి నేను అక్కడ బాగా తింటాను అనుకుంటావేమో. ఆ రాత్రి మిగిలిపోయినాయి అని ఓవెన్లో పెట్టి నీకు వేడివేడి చేసుకొచ్చి ఇస్తాడు ఆడు. వాస్తవంగా బండి దగ్గరోడే వాడు భయంతో వణుకుతోను, అమ్మో నేను మంచి మంచి ఏసీ ఇవ్వకపోతే రేపు పొద్దున మళ్ళీ నాకు జనం రారని వాడు తాజా ఏసీ ఇస్తాడు. నీకు తెలుసా? నీకు ఆ సంగతి తెలీదు. వీటిని ఆశించేవాడు సుఖం. దేవుని కంటే సుఖానుభవాన్ని పొందాలనుకున్నవాడంట వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే వాడు అగమ్య గోచరంగా ఉంటుంది వాడి బతుకు. మన పౌరస్థితి పైన ఉంది, ఇక్కడ కాదు. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసుంచొద్దు. అందుకంటే నాశనమే వారి అంతము. నాశనమే వారి అంతం. ఉన్న దాంట్లో తృప్తిపడు, ఉన్న దాంట్లో సంతోషపడు, ఉన్న దాంతో సంతోషంగా జీవించు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పెళ్లి చేసుకునేటప్పుడు వాడి భార్య రంభా, ఊర్వశి, మేనక అనుకుంటాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత పక్కడు భార్యను చూసి ఆహా అంటాడు ఆడు. అంటే ఏంటది? అంటే ఏంటండి? అర్థమవుతుందా మీకు? అంటే ఏంటి? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయి. అది ఎప్పుడైతే ఆ గర్వం నీకు వచ్చిందో ఆ గర్వంలోంచి ఇలాంటివన్నీ పుడతా ఉంటాయి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ పొందాలనుకుంటావు నువ్వు. నీ భార్య దగ్గర లేని సుఖం వేరొక స్త్రీ దగ్గర నువ్వు పొందలేవు. అనుకుంటావు, నువ్వు పొందుతున్నాను అనుకుంటావు, అంతే. అది ఏమాత్రం కూడా యోగ్యత కాదు అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి మరొక మాట, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో నుండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పోము, నీవు నాకు అభ్యంతరమునకు కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే మనస్కరించుచున్నావు గాని. ఏమంటున్నాడు ఇక్కడ? పేతురుని అంటున్నాడు, సాతానా నా వెనక పో, నీవు నా అభ్యంతరానికి కారణంగా ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను నీవు మనస్కరించలేకున్నావు అని పేతురుతో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరితో చెప్పాడు? పేతురుతో. పేతురు ఏమంటున్నాడు? పేతురు అంట ప్రభువును ఒక పక్కకు తీసుకుపోయి, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దించేశాడు. ఎందుకంటే మనిషి కుమారుడు అగత్యముగా మరణము నుండి 3వ దినాన లెగాలి, పాపుల కొరకే నేను భూమి మీదకి వచ్చాను అని ఆయన చెబుతాడు. అక్కడ
ప్రభు అది నీకు ఆవుకోకుండా ఉండాలి, నువ్వు మాతో పాటే ఉండాలి. నీతో పాటు ఉంటే మనకు రక్షణ వస్తుందా? మానవ సంబంధమైన ఆలోచనలు అలాగే ఉంటాయి. నువ్వు మనుషుల సంబంధంగానే ఆలోచిస్తున్నావు కాబట్టి దేవుని సంబంధమైనటువంటిది నువ్వు ఆలోచించట్లా. అలా నువ్వు ఆలోచిస్తే ఇదంతా జరగదు. దేవుడు గద్దిచ్చాడు. అందుకని దేవుడు ఒక మాట అంటున్నాడు, 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నా వెంబడి రాగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. నీ ప్రాణాన్ని దక్కించుకుంటావా, పోగొట్టుకుంటావా? ఏం చేస్తావు? ప్రాణాన్ని ఏం చేయబోతున్నావు నువ్వు? నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు దేవుడు. సిలువ అంటే ఏంటో తెలుసా? నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంసారం. ఎందుకంటే దేవుడు నయా నువ్వు పెళ్లి చేసుకో అని నీకు దర్శనంలో చూపిలా, పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. అప్పుడు ఏం చేయాలంటే దేవుడు నీకు పని అప్పచెప్పాడు కాబట్టి వాళ్ళను కూడా నువ్వు మోస్తూ దేవుని యొక్క సిలువ భారాన్ని కూడా నువ్వు మోయాలి. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క రక్షణ మార్గాన్ని నువ్వు మోయాలి. అనేకులను ఆయన రక్షణ మార్గంలోకి నడిపించాలి. సుఖభోగముల కోసం ప్రయాణం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఎక్కడ ఉంటున్నావు నీవు? కడుపు నిండితే చాలనుకోని కరుణాత్ముని మది బాధించావు. కడుపు నిండితే చాలనుకోని కరుణాత్ముని మది బాధించావు. ధర్మశాస్త్రమును చేతబట్టుకొని ధనమే శాశ్వతమనుకున్నావు. ధర్మశాస్త్రమును చేతబట్టుకొని ధనమే శాశ్వతమనుకున్నావు. ఇస్కరియోతు యూదావలే, ఇస్కరియోతు యూదావలే అకాల మరణం కొనుక్కొంటివే. వినరా వినరా నరుడా, తెలివిలేనివో పామరుడా, తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందు తరువలే. తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందువు తరువలే. నువ్వు ఒక చెట్టులా ఉండాలి, నువ్వు మొయ్యాలి. ఆ చెట్టు ఎంతమందిని మోస్తుందో తెలుసా? చెట్టు మీద ఉండే ప్రతి పక్షిని అదే మోస్తుంది. పక్షి పెట్టే పిల్లలను కూడా అదే మోస్తుంది. ఆ చెట్టు మీద ఎగిరి గంతులేస్తుంటటువంటి ఆ యొక్క వానర సైన్యాన్ని కూడా అదే మోస్తుంది. ఆ చెట్టు నుండి పుట్టే ప్రతి బిడ్డను కూడా అదే మోస్తుంది. ఆ కాయలు, పళ్ళు, ఫలాలు విర్రవీగుతో కాస్తూ ఉంటాయి, అది విరివిగా కాస్తూ ఉంటాయి. వాటిని కూడా అదే మోస్తూ ఉంది. దానిపైన మొలిసే ప్రతి ఆకును మోస్తుంది. ఆ యొక్క కాండాన్ని, ఆ కాండము, దానికి వచ్చే కొమ్మలు, రెమ్మలు, ఆ యొక్క అన్నిటిని కూడా మోస్తా ఉంది. అయినా అది చెలించుట లేదు. దేవునికి స్తోత్రం. అందుకే నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ఈ మర్చిపోతున్నావు నువ్వు తరువుగా ఉండాలి, అనగా ఒక చెట్టుగా ఉండాలి. చెట్టు ఎంత భరిస్తుందో నీవు కూడా అలా భరించగలిగే స్తోమత కలిగి ఉండాలి, సామర్థ్యత కలిగి ఉండాలి. ప్రభువా, నాకు రేపుడు పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ప్రార్థన చేయి, ఆయన పని చేయటానికి వెళ్ళిపో. దేవుడు నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు, సమృద్ధిగా నిన్ను పెంచి పోషిస్తాడు, ఆయన కృపలో నిన్ను నడిపిస్తాడు. అర్థమవుతుందా నీకు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూపిస్తాను మీకు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో నుండి. బైబిల్ గ్రంథము ఉన్నటువంటి వారు చూడండి ప్రియ దేవుని పిల్లలారా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో నుండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు కలిమిని ఇస్తున్నాడు, మనకి ధనముని ఇస్తున్నాడు, ధనధాన్యాలు ఇస్తున్నాడు, భోగభాగ్యాలు ఇస్తున్నాడు. దేవుడు అన్ని నీకు కలిమిని కలుగజేస్తూ ఉంటే అది పెరిగే కొంది అధికమైన పాపము చేయడం మొదలు పెడుతున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏం మొదలు పెడుతున్నావు? అధికమైన పాపము చేయడం నీవు మొదలు పెడుతున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏంటండి ఇది? ఎందుకు అలా చేస్తున్నావు? దీని వలన ఎంత నష్టం కలుగుతుందో తెలుసా నీకు?
దేవుడు అంటున్నాడు, వారు కలిమి కొలది ఏం చేస్తున్నారంట? వారు పాపము చేస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుడు మరొక మాటను కూడా అంటే దాని కింద మరొక మాట ఉంది, అది కూడా చూద్దాం. నా జనుల పాప పరిహార బలిపాంసమును ఆహారంగా చేసుకొందురు గనుక జనులు పాపం చేయవలెనని వారు కోరుదురు. అంటే ఇప్పుడు పాస్టర్లు కూడా యాజకులు కూడా ఏం చేస్తున్నారంట? జనం ఎంత పాపం చేస్తే వీళ్ళకి అంత ధనం వస్తుందంట. అదండే జనాన్ని పాపంలోకి ముంచుతున్నారు. ఏం పర్లేదమ్మా, నువ్వు అన్నీ తినొచ్చు. ఎవరు చెప్పారు నీకు? అయ్యా పిచ్చిదాలు నాకు ఉన్నావు. ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దినం భోజనాలు ఉన్నాయి అంటున్నాం. దినం భోజనాలు అంటే ఏంటి నీకు తెలుసా ఆ సంగతి? ఆ దినం భోజనం అంటే ఏంటి? అరే క్యాటరింగ్ ఇచ్చాడు, ఆడెవడో చేస్తున్నాడు, పేరు అది పెట్టుకున్నాడు, పిచ్చిదాల్లాగా తినొచ్చు అంటాడు పాస్టర్ గారు. వీడు కూడా తింటాడు కాబట్టి. ఎందుకంటే వీడికి పూట గడవాలి. అయ్యా నువ్వు వాళ్ళకి విగ్రహానికి పెట్టి నువ్వు తినకూడదు అని అంటారు. ఏ తప్పులేదు, తింటే ఏమైంది? అది మామూలుగా కొట్లో కొనుక్కొచ్చి చేసినయేగా, తిను. ఎందుకంటే వీడికి కావాల్సింది జనం ఎంత పాపం చేస్తే వీడికి అంత మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా సంపాదిస్తున్నాడండి ఈ రోజున జనం. ఏం పర్లేదు, అన్నీ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు చాలా విషయాలు తెలుసో తెలీదో. ఒక ఆయన అంటాడు, అయ్యా మనం భారతదేశంలో ఉన్నాం కదా అంటాడు. భారతదేశానికో బైబిలును ప్రపంచానికో బైబిల్ లేదండి. ఇక్కడ కంటే కూడా అరబ్ కంట్రీసు, నువ్వు ఇంకా ఇతర దేశాలకు నువ్వు వెళ్ళే కొంది ఎలా ఉందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నువ్వు ఆలోచన చేస్తే దేవుని యొక్క మహాకృప, ఆ గ్రంథాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు లక్షల కోట్ల మందిలో ఎంతో పవిత్రంగా జీవిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడికి ఒక బైబిల్ అక్కడికి ఒక బైబిల్ ఉండదు. బైబిల్ గ్రంథం ఎక్కడికి వెళ్ళినా ఒకటే, దేవుడు ఒకటే. ఆ ఒక్క మాటే చెప్తున్నాడు, ఆజ్ఞ ప్రకారం నడిచి జీవించి ముందుకు నడు. దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు జీవించినంత కాలం కూడా అనుసరించినాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆ విధముగా నువ్వు ముందుకు కొనసాగబడతావు, దేవుని కృపలో వర్ధిల్లుతావు. ప్రభు ఆయన మహా గొప్ప దేవుడు గనక ఆయన యొక్క కార్యముల చేత మనము బద్దులమై ముందుకు నడుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. దేవుని నామ స్తోత్రాలు. సంఘమైన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి చెప్పబడిన వాక్యం మీరు వింటున్నారని ఆశిస్తున్నాం. విన్నట్లయితే మరి సేవకుడి కొరకు కూడా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే మరి మాకు ఫోన్ చేయండి, మేము కూడా ప్రార్థిస్తాం. ప్రతి సమస్య తీర్చేవాడు దేవుడే, ప్రతి సమస్యకి పరిష్కారం దేవుడే చేస్తాడు కనుక ప్రార్థన చేసుకుందాం. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రములు ప్రభా, స్తోత్రము నాయన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. చెప్పబడిన వాక్య లేఖనాలు బట్టి నీకు వందనాలు ప్రభా. నీ దాసుడు ఎంతగానో కష్టపడి నాయన తండ్రి ఈ ముత్యాలు లాంటి మాటలు నాయన బోధిస్తూ ఉన్నారు ప్రభా. అది వ్యర్థంగా విని విడిచిపెట్టుట కాదు కానీ ప్రభా, ఆ వాక్యానుసారంగా విని వాక్యానికి లోబడి ప్రభా జీవిస్తారని మేము ఆశిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, ఎంతో దూర ప్రాంతాలు తిరుగుతున్నాడు ప్రభా, ఎంతో దూరం వెళ్తున్నది ఈ వాక్యం ఫోన్ల ద్వారాగా టీవీల ద్వారాగా నాయన. నీకు వందనాలు అయ్యా. ఎన్న ప్రతి బిడ్డకు కూడా నాయన రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. రోగులై ఉంటే స్వస్థత దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. యవనస్తులు ప్రభా దారి తప్పు తిరుగుతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన, నీకు స్తోత్రాలు. తండ్రి నీకు స్తుతులయ్యా, నీకు వందనాలు ప్రభా. వాక్యం తెలియని బిడ్డలు కూడా ప్రభా వాక్యాన్ని నాయన విని విశ్వసించి నాయన రక్షణ పొందుకునే బిడ్డలుగా సహాయం ఇచ్చి అయ్యా. ఏ బిడ్డ విని నాయన నిర్లక్ష్యముగా ఉండక ప్రభా అయ్యా, నీకు వందనాలయ్యా. ఎంతగానో నాయన నీ దాసుడు ప్రభా ప్రయాసపడుచు నాయన నీ దాసుడు వాక్యాన్ని విధిస్తున్నాడు అయ్యా. వాక్యం ఫలించినట్టుగా ప్రతి బిడ్డ హృదయంలో నాయన ఫలభరితమైన జీవితాలు నాయన కలిగి ఉంటారని ఆశపడుచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. బిడ్డలను దర్శించండి. ఇంకా నాయన అనేక మంది బిడ్డలు విని నాయన తండ్రి రక్షణ పొందుకోలాగున మీరు సహాయం ఇచ్చి మనం అడుగుచున్నాను ప్రభా. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
ఎంతగానో ఖర్చుతో కూడుకున్నది నాయన. తండ్రి నీకు స్థుతులు ప్రభా. దీనికి కావాల్సిన నాయన ఏ రీతిగా నువ్వు సమకూరుస్తావు, ఏ ఊళ్ళ ద్వారా సహాయం చేయనై ఉన్నావు నాయన. అట్టి బిడ్డలు మీరు లేవనెత్తండి, నడిపించండి, సహాయం ఇచ్చేయండి అయ్యా. మేము నాయన బిడ్డలు అయితే మేము నాయన మీరు ఇవ్వండి అని మేము అడగము, కానీ ప్రభా వారి హృదయాల్లో ప్రేరేపించినట్టయితే నాయన ఆశపడి ఉన్నట్టయితే ప్రభా ఆ బిడ్డల ఆస్తిని మీరు తీర్చండి, సహాయం ఇచ్చేయండి నాయన. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ వాక్యాన్ని విని నాయన బిడ్డలు నాయన తండ్రి నిజమైన మారు మనసు పొందుతారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనవలని నీ సన్నిధిలో చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థనకు ప్రతిఫలం బిడ్డలకు దయచేయి. చెప్పబడిన ఆయన నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకో. నీ దాసుడికి కూడా మంచి ఆరోగ్యం, శక్తిని, బలం దయచేయి. ఇంకా అనేక స్థలాల్లో వాడబడటకు నీ కృప దయచేయి. ఇంకా అనేక వారాలు నాయన తెలియని మర్మాలు తెలుసుకున్నటకు నాయన ఆ వాక్యం ఇత్తుటకు నాయన నీ దాసుడికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలం దయచేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, చేరి వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, ఈ టీవీల ద్వారా టీవీల ముందు కూర్చొని వినేటువంటి వారికి, అలాగే ఫోనుల్లో నాయన ఇదిగో ప్రభా యూట్యూబుల్లో ట్యాబుల ద్వారా మరి చూసేటువంటి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటమే కాదు, దాన్ని తినాలి, ఆరగించుకొని శరీరంతో, శక్తితో, బలంతో ముందుకు సాగాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నా పేరు విజయ్. నా కోసం చెల్లి కోసం బాగా బాధించామే. బాగున్నారా? మీరు మా కోసం బాధించండి, మీకోసం మేము బాధించేస్తాం. మా ఫోన్ అమ్మా 9600097796 నెంబర్కి ఫోన్ చేయండి. అందరికి వందనాలు. ఆమేన్. దేవుడు దీవించుగాక. ఆమేన్. Thank you.